పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానంలో గెలుపు కోసం అధిష్టానం దిశానిర్దేశం చేసిందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మటం లేదన్నారు భట్టి. మరోవైపు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహ రచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ఆస్తుల్ని, దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్దంగా లేరు. రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతోంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి. దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం. వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని, భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్దంగా ఉన్నారు. మా దగ్గర రావాలని కోరా. వారి మా కోరికని మన్నిస్తారని ఆశిస్తా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్ గా నియమించినటువంటి వాళ్ళందరితో పార్టీ విజయం కోసం